హలో ఫ్రెండ్స్, మనందరం రోజు వాడే గూగుల్కు ఇప్పుడు కొత్త సవాల్ వచ్చేసింది. ఆ సవాల్ పేరు పర్ప్లెక్సిటీ ఏఐ. ఇది సాధారణ సెర్చ్ ఇంజిన్ కాదు, ఒక స్మార్ట్ ఏఐ అసిస్టెంట్. అయితే ఇది గూగుల్ని నిజంగా రీప్లేస్ చేయగలదా? ఈ వీడియోలో తెలుసుకుందాం. అరవింద్ శ్రీనివాస్ చెన్నైలో పుట్టి అమెరికాలో పర్ప్లెక్సిటీ ఏఐని స్థాపించిన యువ CEO. 31 ఏళ్ల వయసులోనే భారతదేశపు అతి పిన్న వయసున్న బిలీనియర్గా ఈయన గుర్తింపు పొందారు. పర్ప్లెక్సిటీ CEO అరవింద్ శ్రీనివాస్ చెబుతున్న మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. మేం గూగుల్ని రీప్లేస్ చేయాలనుకోవడం లేదు, ప్రజలకు వేగవంతమైన, ఖచ్చితమైన, అర్థమయ్యే సమాధానం ఇవ్వాలనుకుంటున్నాం అంటున్నారు ఆయన. అంటే గూగుల్ లాంటి వెబ్ సెర్చ్గా కాకుండా వివరణాత్మక సమాధానాలు ఇచ్చే ఏఐ అసిస్టెడ్ సెర్చ్ ప్లాట్ఫామ్గా పర్ప్లెక్సిటీ ఎదుగుతోంది. అమెరికా, యూరప్, ఇండియా లాంటి దేశాల్లో పర్ప్లెక్సిటీ ఏఐ యూజర్లు వేగంగా పెరుగుతున్నారు. చాలామంది టెక్ నిపుణులు దీన్ని ది ఏఐ పవర్డ్ గూగుల్ ఆల్టర్నేటివ్ అని పిలుస్తున్నారు. అసలు ఈ అరవింద్ శ్రీనివాస్ ఎవరు? చెన్నైలో జన్మించిన అరవింద్ శ్రీనివాస్ నేడు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన పర్ప్లెక్సిటీ ఏఐ సంస్థ CEO, ఇంకా కోఫౌండర్ కూడా. కేవలం 31 ఏళ్ల వయసులోనే భారతదేశపు అతి పిన్న వయసున్న బిలీనియర్గా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో చోటు దక్కించుకున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి నేడు ఈ స్థాయికి చేరుకోవడం ఆయనకంత ఈజీగా జరగలేదు. చెన్నైలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన అరవింద్ చిన్నప్పటి నుంచినే టెక్నాలజీపై ఆసక్తి చూపించేవాడు. IIT మద్రాస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. అక్కడే ఆయనకు మెషిన్ లెర్నింగ్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇష్టం పెరిగింది. ఆ తర్వాత అమెరికా వెళ్ళి కాలిఫోర్నియా యూనివర్సిటీ బర్క్లీలో కంప్యూటర్ సైన్స్లో PhD చేశారు. అక్కడ అరవింద్ శ్రీనివాస్కు ప్రపంచంలోని అగ్రశ్రేణి ఏఐ సైంటిస్టులతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. తర్వాత ఆయన ఓపెన్ ఏఐ, గూగుల్, డీప్ మైండ్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశారు. ఆ అనుభవంతో నేను నా సొంత ఏఐ ప్రాజెక్ట్ ప్రారంభించాలి అని ఆయన నిర్ణయించుకున్నారు. 2022లో అరవింద్ తన 3 స్నేహితులతో కలిసి పర్ప్లెక్సిటీ ఏఐని రూపొందించారు. ఇది సాధారణ సెర్చ్ ఇంజిన్ కాదు, ఇది ప్రశ్న అడిగితే నేరుగా స్పష్టంగా సమాధానం ఇచ్చే ఏఐ ప్లాట్ఫామ్. గూగుల్ మాదిరిగా లింకుల జాబితా కాకుండా నేరుగా వివరంగా సమాధానం ఇవ్వడమే దీని ప్రత్యేకత. ఈ ఆలోచనతో ఆయన టెక్ ప్రపంచంలో ఒక కొత్త డైరెక్షన్ చూపించారు. అయితే పర్ప్లెక్సిటీ ఏఐ నిజంగా గూగుల్ని రీప్లేస్ చేయగలదా? మొదట గూగుల్ గురించి చూద్దాం. మనం ఏదైనా ప్రశ్న టైప్ చేస్తే గూగుల్ మనకు వెబ్సైట్ల జాబితా చూపిస్తుంది. ఆ లింకుల మీద క్లిక్ చేస్తూ మనం సమాధానం వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇది ట్రెడిషనల్ సెర్చ్ మోడల్. సూటిగా సమాధానం దొరకదు. వెతకడం, చదవడం, సొంతంగా అర్థం చేసుకోవడం మన పనిగా మారుతుంది. ఇక పర్ప్లెక్సిటీ ఏఐ మాత్రం గూగుల్కి పూర్తిగా భిన్నం. అది జనరేటివ్ ఏఐ ప్లస్ రియల్ టైం వెబ్ డేటా ఆధారంగా నడుస్తుంది. మీరు ఏదైనా ప్రశ్న అడిగితే అది నేరుగా సమాధానం తయారు చేసి రెఫరెన్స్ లింక్స్తో సహా చూపిస్తుంది. గూగుల్లో లాగా 10 లింకులు కాదు, ఒకే సమగ్ర సమాధానం. అందుకే దీనిని చాలామంది ఏఐ పవర్డ్ సెర్చ్ ఇంజిన్ అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే గూగుల్ వెతకమని చెప్తుంది, పర్ప్లెక్సిటీ సమాధానం ఇచ్చేస్తుంది. కొద్ది కాలంలోనే పర్ప్లెక్సిటీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సహా అనేక మంది ప్రముఖ పెట్టుబడిదారులు ఇందులో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఈ సంస్థ ప్రపంచంలోని అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏఐ కంపెనీల్లో ఒకటి. గూగుల్ వర్సెస్ పర్ప్లెక్సిటీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.